భత్రిజీ గారు తండ్రి లాంటి ఆయన, అన్ని మనకు చెప్పి వెళ్ళారు. అది చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మంది. ఆయన మా అనుభవంలో మేము చూసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. చూసాం, చాలా మంది వచ్చారు, ఏవో పాటలు పద్యాలు రాశారు, సమాజాన్ని నీతి చెప్పారు. కానీ అప్పటికి హింస లేదు. బహుశా కారణం అయితే ఉండొచ్చు. హింస లేకపోవడం వల్ల వాళ్ళు హింస గురించి ఎత్తుకున్నారు. బుద్ధుడు లాంటి వాళ్ళు వచ్చారు, ఎత్తుకున్నారు. ఆయన్ని లెక్క చేయరు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయనకి సెలవేసేశారు. ఆయన వచ్చాడు, ఆయనకి సెలవేసాడు. ఎవరు వచ్చినా పొమ్మండమే. మరి ఏ గురువులు వస్తారండి మీ దగ్గరికి? గురువులకి ఏం పని లేదా? పాశిమొఖాలు ఆ గురువులు, పనికిమాలిన వెధవలా? గురువు అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. వీళ్ళకంటే ఎక్కువ వాడాడు ఎవరైతే ఉన్నాడో సృష్టికి అధిపతి, ఆ వాడే గురువుగా రావాలి. బ్రహ్మం 7 కొండల వాడే గురువు. ఎవరో 7 కొండల మీద ఉన్నాడంటే ఆయనే గురువు. ఆయనకంటే గురువు ఎవరున్నారు? ఆ గురువు కాబట్టే తిరుపతిలో ఈవేళ సాపెట్టిచ్చాడు. తిరుపతిలో ఈవేళ మనం ఇక్కడ కూర్చున్నామంటే మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఆయన కూర్చోవద్దని అంటే మంచినీళ్ళు కూడా దొరకవు. అది చూడండి. తిరుపతి గురించి ఒక విషయం చెప్పాలి ఇక్కడ. తిరుపతి అనేది సామాన్యమైన ప్రాంతం కాదు. తిరుపతి అనేది మహాక్షేత్రం. ప్రపంచంలో నా భూతో నా భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశాయ నమః.